ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్ అండి. సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సురేష్ గారికి ఇచ్చే ముందు మైక్ గబ్బర్ సింగ్ రాజశేఖర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసింది రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి, మమ్మల్ని గుర్తుపెట్టుకునేందుకు. ఒక 2 రోజులు మా సలహా చేస్తున్నాము. మన సుమన్ గారు, అలాగే హీరో అండ్ డైరెక్టర్ గారు నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం అండి. 20 సంవత్సరాల్లో ఈ రోజులు ఇక్కడ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు. సో సురేష్ ప్రొఫెసర్ చేసేవాళ్ళు 20 years బ్యాక్. ఇప్పుడు ఆయనే డైరెక్టర్ గా, ఆయనే హీరోగా ఈ రోజుని ఈ సినిమా చూసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే వచ్చిన రోజులు ప్రతి వారికి, మీడియా సోదరులకి, ఎదురుగా ప్రతి ప్రేక్షకులకి పేరు పేరున నమస్కారం చేస్తూ, ఈ సినిమాలోనే మంచి క్యారెక్టర్ చేశాను. దీంట్లో ఒక ఫైట్, ఒక సాంగ్ చూసేసాను. అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూడాలా అనేసి అంత ఆశతోటి 4 years 5 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నేను ఈ స్క్రీన్ లో చూసేసరికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి ఇంట్లోనూ ఎర్రసేన, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి బాగా లేదైన పేరు ఎర్రసేన. ఈ సంవత్సరంలోనే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, అలాగే డైరెక్టర్ గారు, అలాగే హీరోగా పెద్ద పేరు రావాలని, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, మన థియేటర్ లో కూడా ఒక B class C class సెంటర్స్ లో ఒక కాంటెస్ట్ నిర్వహించాము. ప్రతి షోకి ఒక 5 sarees అనౌన్స్ చేసాం అనమాట, B class C class సెంటర్ అన్నిటిలో. ప్లస్ అది కాక ఒక చిన్న ఏంటంటే, మన దానిలో పాప పాలు లాగే సీన్ ఉంటుంది. బట్ ఇది బాలీవుడ్ మన అక్షయ్ కుమార్ గారు కాపీ చేశారు. ఎందుకంటే చూసుకోవచ్చు కావాలంటే, భూత్ బంగ్లా అనే సినిమాలో మన సినిమాలో సీన్ ఆయన కాపీ చేశారు. సరే, అంటే నా టాటా ఆయనకి వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. 100% అది చేసి ఉండొచ్చు. ఇంకోటి, ఈ ఎర్రచర చిత్రం రియల్ ఇన్సిడెంట్. యాక్చువల్ గా దాని యొక్క రియల్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇంట్లో జరిగిన కథది. యాక్చువల్ చెప్పాలంటే ఈ కథని నేను యాక్చువల్ రియల్ లో ఎవరింట్లో జరిగిందో మధు అనేసి ఫస్ట్ ఆ కథ చెప్పిన అతను ఒకసారి స్టేజ్ మీదకి రండి మధు గారు, 2 minutes. అంటే వాళ్ళ ఇంట్లో జరిగిన కథని నేను తీశాను కొత్తగా, అంటే నేను కథ విని తీశాను అనమాట. అది ఏంటి మధు గారు. నమస్తే అండి అందరికి. ఇలాంటి స్టేజ్ నేను ఫేస్ చేయడం ఫస్ట్ టైం. సో నేను రైటర్ గా ట్రై చేస్తున్న టైంలో సార్ నాకు పరిచయం అయ్యారు. సో 2-3 స్టోరీలు డిస్కషన్ చేసాము. తర్వాత మా ఇంట్లో ఇది రియల్ గా 7 days మేము చాలా హార్బుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము. సో ఈ స్టోరీ చెప్పినాక సార్కి అయితే నిద్ర పట్టలేదు. అంటే నిజమా అబద్ధమా అనే ఒక డైలమాలోకి వెళ్ళిపోయాం అన్నమాట. సో ఆ రకంగా కొంచెం, అంటే సినిమా అయినా సరే కొన్ని ఫ్లేవర్స్ అవసరం కాబట్టి ఆ రకంగా అది క్రియేట్ అయింది. నాకు అసలు ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చాయండి. థ్యాంక్స్ టు సుమన్ సార్. ఈ సినిమా తర్వాత నాకు ఒక 2-3 ఆఫర్లు కూడా వచ్చాయి. ఈ ఇండస్ట్రీకి నాకు ఎవరైనా ప్రెజెంట్ గురువు ఉన్నారంటే ఈ సార్ ద్వారా నేను ఇండస్ట్రీకి పరిచయాను. సో ఈ సినిమాని ఖచ్చితంగా చిన్న సినిమా కాకుండా మంచి సినిమాగా ఆదరిస్తారని, ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కొని చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫైనల్లీ సురేష్ కొండరెడ్డి గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ చెప్పండి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. వెళ్ళిపోదాం, అందరం ఇంటికి వెళ్ళిపోదాం. అందరికి నమస్కారం. చాలా రోజుల తర్వాత మధువేష్ గారిని ఒక సినిమా వేదికలో చూస్తున్నాను. నేను 20 years బ్యాక్ నేను మాత్రం ఉన్నప్పుడు చాలా సినిమా ఫంక్షన్ అటెండ్ అయ్యేవారు. మీరు చాలా కింద వచ్చింది, కానీ చాలా అద్భుతంగా మాట్లాడారు చిన్న సినిమాల గురించి. సో మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని, చిన్న సినిమాలపై మరింతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాగే ఎర్రచీర ఆయన చాలా సార్లు రిలీజ్ డేట్ పెట్టడం, నేను అది మీడియాకి పంపించడం, మీడియా వాళ్ళు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది. February 6వ తారీఖు రిలీజ్ చేస్తారు. చిన్న సినిమాలకి ఎన్ని కష్టాలు ఉంటాయి అన్ని తెలిసిన వాళ్ళని. నేను ఒక నిర్మాతని, ఒక డిస్ట్రిబ్యూటర్ని, అన్ని నాకు తెలుసు. కాబట్టి అవన్నీ కూడా మర్చిపోయి నేను ఈ సినిమాకి ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఫస్ట్ నుంచి చేసుకుంటూ వెళ్ళాను. అలా సుమన్ బాబు గారు పడ్డ కష్టాలన్నీ, అంటే ఇక్కడ ఎంత ఎదిగితే లాగేవాళ్ళు కొంతమంది, కిందకి లాగేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవన్నీ ఛేదించి ముందుకెళ్ళి సక్సెస్ కొట్టినవాడే మగాడు. ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ బాబు అన్నట్టుగా ఈ సినిమా February 6th నిజంగా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఈ సినిమాకి మన నెల్లూరు వెంకటరావు గారు, నా సినిమాలు కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు, చాలా సినిమాలు చేశారు నా సినిమాలన్నీ కూడా.
ఆయన ఈ మన సుమన్ గారికి చేదోడు వదోడు ఉంటూ ఆయన చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తాను. అలాగే సుభాష్ గారికి ఆయన వెన్నంటే ఉండి సుమన్ గారి గురించి ఏం చెప్పినా కానీ చేయటం, అట్లాగే ఈ సినిమాలో కూడా నేను చిన్న కెమెరా రోల్ క్యారెక్టర్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే కారుణ్య చౌదరి గారు మంచి గ్లామరస్ గా మళ్ళీ భయపెట్టే ఆధార్ క్యారెక్టర్ రివీల్ చేయకూడదు కాబట్టి సో అన్ని అలాగే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలిసింది ఎంతమంది కాస్టింగ్ ఉన్నారు. రఘుబాబు గారు కానీ అన్నపూర్ణమ్మ గారు కానీ వీళ్ళందరూ చాలా మంది ఈ సినిమాలో మంచి కాస్టింగ్ తో భారీగా తీశారు. నిజంగా ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూసిన వాళ్ళకి బాగా నచ్చే సినిమా. నేను ఈ సినిమా చూశాను ఆల్రెడీ, చాలా మంది చూశాను ఇక్కడ అందరూ కూడా. ఈ సినిమా డెఫినెట్ గా మంచి సినిమా అవుతుంది. February 6th మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా ఈ సినిమా నిలవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే మాటలు ఈసారి ఎక్కువ మాటలు ఎందుకు మాట్లాడేంటి పాపం, లేట్ అయిందని అందరూ ఫీల్ అయినా కానీ మీ బాధ అంతా తెలుసు. అలాగే ఈ సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా ఎంకరేజ్ చాలా అద్భుతంగా చేశారు చాలా మంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. లేట్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. అలాగే